30వ తారీఖున అక్షయ తృతీయ ఏప్రిల్. మరి ఆ రోజు నేను ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాను. శని హోమం అనేది కూడా విజయవంతంగా పూర్తయిందండి. మరి ఈ లక్ష్మీ కుబేర హోమం అంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కొరకై నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు సాయంకాలం 6 గంటలకి మీకు ఒక స్లాట్ నేను చెప్తానండి. కరెక్ట్‌గా నిమిషము, 2 నిమిషాల వ్యవధిలో, ఒక నిమిషం, 2 నిమిషాల వ్యవధిలో మీరు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కరెక్ట్‌గా ఆ రోజు 2 దీపాలు వెలిగించి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని, ఇక్కడ మీరు దీపాలు వెలిగిస్తే మేమిక్కడ హోమం జరిపిస్తాం. 2 కూడా మ్యాచ్ కావాలి. ఆ వ్యవధిలో మ్యాచ్ అయితే ఆ పూజ ఇక్కడ హోమం మొదలైనప్పుడు ఇక్కడ మీరు గనక 2 దీపాలు వెలిగించి అమ్మవారిని సంకల్పం చేసుకోండి. అక్షయ తృతీయ రోజు మరి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. మీ పేరు, గోత్రనామాలు మాకు పంపించండి. మేము తప్పకుండా ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు అందజేయడం పడుతుంది. మరి లక్ష్మీదేవి అమ్మవారిని తామర పువ్వులతో, తామర గింజలతో, గులాబీ రేకులతో, గులాబీ పూలతో గనక మనం పూజించినట్టయితే చాలా మేలు జరుగుతుంది. మీరు వీలైతే రూ. 108 నాణేలు తీసుకొని గులాబీ పూలతో ఆ రోజు అమ్మవారిని సంపూర్ణంగా పూజించండి. అమ్మవారి యొక్క